ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడము చాలా అన్యాయం. అసలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో కూడా అట్నే తయారైనారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద కానీ లేదంటే సంక్షేమ కార్యక్రమాల మీద కానీ వేటి మీద ధ్యాస పెట్టకుండా కేవలం ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే రకంగా పోతున్నారు. ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే జర్నలిస్టులు మాట్లాడినా కేసులు పెడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏదన్నా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక కేసులు పెడుతూ ఉన్నారు. అందరి మీద కేసులు పెట్టడం తప్ప వీళ్ళు చేస్తూనే లేదు. ఆఖరుకు పొలిటికల్ అనలిస్టు అయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఎమ్మెల్సీగా పనిచేసినాడు. ఆయన పొలిటికల్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. అందరూ కూడా అభిమానించేటువంటి వ్యక్తి. ఏ పార్టీకి సంబంధం లేకుండా నిజాయితీగా ఎవరు తప్పు చేస్తున్నా అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరు తప్పులు ఉన్నా కూడా ఏది తప్పంటే తప్పని చెప్తాడు, కరెక్ట్ అంటే కరెక్ట్ అని. అటువంటి వ్యక్తి ఆయనకు వచ్చే సమాచారం ప్రకారము ఇట్లా జరిగింది, ఇట్లా చెప్పినాడంటే అమిత్ షా అని చెప్పినాడు. సరే, దాన్ని అది లేదని ఖండించాలి. లేదంటే ఒకవేళ ఉందంటే కనుక మీరు కూడా నాగేశ్వరరావు గారు ఇట్లా మాట్లాడకూడదని ఖండించండి, చేయండి. ఆఖరికి అతను మళ్ళీ చెప్పినాడు, నేను పొరపాటు అయింది, నాకు వేరే వాళ్ళు ఇచ్చేటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో నేను చెప్పినాను, బేషరతుగా నా వాక్యాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అంత గౌరవమైనటువంటి వ్యక్తి హుందాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఆయన మీద కేసు పెట్టాడు. జర్నలిస్టుని కూడా వదిలిపెట్టాడు. అలాగే సాక్షి ధనంజయ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టారు. అంటే నేను జర్నలిస్టుల గురించి చెప్తాను. కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఒక కేసు పెట్టారు. వీళ్ళందరూ పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏదైనా మాట్లాడితే కేసేనా? కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద అయితే అవతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మాట్లాడితే ఈయన నవ్వినాడు. నవ్వుతో కూడా కేసులే. నవ్వి ఆయనను జైల్లో పెట్టినారు. నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి కేసు పెట్టారు. ఆయనను కూడా రేపు ఎల్లుండో పట్టుకొని వచ్చారు. ఇంత దారుణంగా కేసులు పెట్టడం. ఇంకా అన్యాయం ఏమంటే వాళ్ళ మీదనే కాకుండా ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టా తీసుకొచ్చి శ్రీహరి గారి మీద కేసు పెట్టారు. ఆయన కేవలము పార్టీలో ఉండి ప్రెస్ రిలేషన్ చూసుకుంటుంటాడు. ఆయన ఏ రోజు ఎక్కడ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడు. ఆయన మీద ఒక కేసు. తర్వాత మహిళా శ్యామల గారు ఆమె అప్పుడప్పుడు స్పీచ్లు ఇస్తుంటుంది. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపుతుంది, లేదంటే పథకాలు ఏమైనాయని అడుగుతుంది. శ్యామల గారి మీద కేసు. అట్లే కారుమూరి వెంకటరెడ్డి గారి మీద ఒక కేసు సోషల్ మీడియాలో. మా కర్నూలులో అయితే చాలామంది సోషల్ మీడియా మీద పెట్టారు. మొన్ననే సనా అనేటువంటి వ్యక్తి, ఆయన ఏం పెట్టింది లేదు. ఎవరో సూసైడ్ నోట్లో ఒక వ్యక్తి పేరుంటే ఆయనతో భరత్ గారి ఫోటో ఉంటే ఇటువంటి వాళ్ళు మీ పక్కన ఉంటే మీకు చెడ్డ పేరు వస్తుంది సార్ అని పెట్టాడు. సలహా ఇచ్చినాడు, పెట్టు కేసు.
పొద్దున్నే 20 మంది కానిస్టేబుల్, సిఐలు, ఎస్ఐలు పోయి ఒక వీరప్పన్నం పట్టుకొని వచ్చినారు. ఇంకా కర్నూలు ఇంకొక దారుణం ఏమంటే సునీల్ పడాల ఆయన ఏదో సోషల్ మీడియాలో కేసు పెట్టామని లాస్ట్ కాళ్ళు చేతులు ఇరగొట్టారు. ఇప్పుడు కూడా అతను కట్టుకొని తిరుగుతున్నాడు. దాదాపు 2 months అయినా ఇంకా కట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కానీ ఏ పార్టీ అయినా, వాళ్ళ పార్టీ వాళ్ళైనా, ఇతర పార్టీ వాళ్ళైనా, సామాన్య ప్రజలైనా, జర్నలిస్టులైనా, సినిమా యాక్టర్లైనా, పొలిటికల్ అనాలిసిస్టులైనా ఎవరైనా సరే మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఖబర్దార్ కేసు పెడతాం అని ఇంతమంది మీద కేసులు పెట్టారు. వీళ్ళే సోషల్ మీడియా వాళ్ళే కాకుండా ఇంకా పార్టీ నాయకులను ఏదో ఒకటి ఎతికిలాడుకుంటారు. ప్రజెంట్ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద ఒక కేసు, తర్వాత పోసాని కృష్ణమురళి మీద ఒక కేసు, జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, వల్లభనేని వంశీ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, కొడాలి నాని గారు మాజీ మంత్రి, నందిగామ సురేష్ ఒక దళిత నాయకుడు మాజీ ఎంపీ, గోరంట్ల మాధవ్ గారు ఒక పోలీస్ ఆఫీసరు ఆయన మాజీ ఎంపీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి, ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళందరి మీద కేసు పెడతారు. ఏమంటే ఆపోజిషన్ పార్టీలో యాక్టివ్గా ఉండే లీడర్లు చేసే జోలు. ఇదంతా చూస్తూ ఉంటే ఆఖరుకు ఈ కూటమి ప్రభుత్వం కంటే బ్రిటిష్ పరిపాలనలోనే వాక్ స్వాతంత్రము, భావ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా అన్యాయంగా తయారైనారు వీళ్ళు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులను చూస్తే ఎందుకంత మీకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి? వీళ్ళే అనుకుంటే మేమేం తక్కువ కాదు, మీరు స్టేట్ లెవెల్లో ఉంటే మేము సెంట్రల్ లెవెల్లో చేస్తామని బీజేపీ ప్రభుత్వం కూడా. కాక్రోచ్ జనతా పార్టీని అభిజిత్ దిప్కే అనేటువంటి యువకుడు సుప్రీంకోర్టు జడ్జి ఒక కామెంట్ చేస్తే యువకులందరూ కూడా పనులు లేక, ఉద్యోగాలు లేక కాక్రోచ్లాగా తయారైనారని సుప్రీంకోర్టు జడ్జి గారు కామెంట్ చేస్తే దాని మీద ఒక ఆయన సోషల్ మీడియాలో కాక్రోచ్ పార్టీ అంటే మేమందరం కూడా కాక్రోచ్లమే, మీరు ఉద్యోగాలు లేకుండా మేమేమి మాట్లాడడం, కాక్రోచ్ లాగానే పడి ఉంటాము అని కొన్ని కామెంట్స్ మీద ఒక పార్టీ లాగా తయారు చేసి పెట్టారు సోషల్ మీడియాలో. దాంట్లో మొన్నటి వరకు ఏమనలే సెంట్రల్ గవర్నమెంట్. దాదాపు 1 కోటి మంది ఫాలోవర్స్ వచ్చారు ఒక 10-15 రోజుల లోపలనే. అంటే ఒక ఇది హిస్టారికల్. దాంట్లో ఏదైతే నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టరు రాజీనామా చేయాలి అని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని ఒక ఓటింగ్ పెట్టినాడు. ఎంతమంది దీనికి సపోర్ట్ అని. 2-3 రోజులలోనే రాజీనామా చేయాలనే దానికి 6 లక్షల మంది సపోర్టింగ్గా పోస్టులు పెట్టినారు. దాంతో బీజేపీకి కోపం వచ్చింది. పార్టీ ఇన్స్టాగ్రాము పేజీ, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ కూడా బ్లాక్ చేసినారు.
ట్విట్టర్ అకౌంట్లు కూడా బ్లాక్ చేసినారు. ఓఆర్జీని కూడా కక్షపూరితంగా తొలగించినారని ఆయనే అభిజిత్ దీప్కే గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే సోషల్ మీడియాలో అడిగినాడు అండ్ నీట్ ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్లో ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్. నీట్లో పాస్ కావాలనేది ప్రతి స్టూడెంట్ కల, అదో డ్రీమ్. నీట్లో నాకు సీట్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, హైయెస్ట్ శాలరీ పేతో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి డ్రీమ్లో ఉంటారు. ఆ ఎగ్జామ్ మీరు సరిగా నడపడం చేతగాక పేపర్ లీక్ అయిందంటే ఒకరు డిమాండ్ చేయాల్సిన అవసరం లే. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులైతే మీరే రాజీనామా చేయాలి బాధ్యత వహిస్తూ. అది చిన్న మిస్టేక్ కాదు, యావత్ భారతదేశ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. ఎంతమంది ఎన్ని రాత్రులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏడుస్తా పనుకుంటారో స్టూడెంట్స్. సింపుల్గా ఏం చెప్తారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతాం అని చెప్తున్నారు. దాని మీద వాళ్ళు పోస్టులు పెడితే కాకరోచ్ జనతా పార్టీని మొత్తం సోషల్ మీడియాలో బ్లాక్ చేసుకుంటూ వస్తారా? అంటే అంత భయమా కూటమి ప్రభుత్వం? అంటే మిమ్మల్ని చూసి తెలుగుదేశం నేర్చుకుందా, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చూసి మీరు నేర్చుకున్నారా? ఎవరు ఫాలో అవుతున్నారు? ఒకరికంటే ఒకరు తక్కువ కాదని. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, విద్యార్థులు గమనిస్తూ ఉన్నారు, వ్యాపార వర్గాలు కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అందరూ గమనిస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు నేను మనవి చేస్తాను, మీరు పొరపాటున నాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తామని మీరు పోస్టులు పెట్టారనుకో, ఫినిష్, జైలుకే. మీరు అడగకూడదు. మహిళలు మాకు ఇస్తామని 1500 ఎప్పుడు ఇచ్చామని అడిగినారనుకో, మహిళను కూడా చూడకుండా జైల్లో పెడతారు. పొరపాటున అడిగారమ్మా, అడిగితే జైలు పంపించారు. నిరుద్యోగులు కూడా మీరు అడగకండి, అడిగితే ఉద్యోగం రాదేటు, జైలు పాలవుతారు. రేపొద్దున వీడు జైలు పోయి వచ్చానని గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వరు. రైతులు కూడా చెప్తున్నాను, 20,000 ఇచ్చానన్నారని మళ్ళా మీరు ఆశపడి అడిగారు. పొలంలో దున్నుకుంటుంటే కూడా మిమ్మల్ని ఎద్దులను కూడా తీసుకొని వచ్చి జైల్లో పెడతారు. అంత ఘోరంగా తయారైనారు. కాబట్టి ఇప్పటికైనా సరే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, నాగేశ్వరరావు గారి మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే కాకరోచ్ జనతా పార్టీ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి వాళ్ళను కట్టడి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలి. ఆఖరికి మాజీ పార్లమెంటు సభ్యులను కూడా వదిలిపెట్టకున్నాను. ఈరోజు నందిగాం సురేష్ కావచ్చు, వీళ్ళొక దళిత నాయకుడు. నేను ఇప్పుడు దళిత నాయకుడు అన్నానని, మా వాళ్ళని దళిత నాయకుడు అన్నాను, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను. ఎందుకంటే నిన్న మేము చేసే ధర్నాలో ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఏదైతే మా యూత్ లీడరు ఆయన మీద పోలీస్ హరాస్మెంట్ చేస్తుంటే దాని మీద కలిపి ధర్నా చేస్తే ఎస్సీ కమిషన్కు కంప్లైంట్, వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాము. ఎస్సీ కమిషన్ నుంచి ఆగ మేఘాల మీద
ఎస్పీ గారికి యాక్షన్ తీసుకోమని. మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ వర్డ్ ఉంది, ఇట్ ఈజ్ వెరీ అర్జెంట్ మ్యాటర్ అని స్పెసిఫిక్గా రాసినారు కింద. ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన దాంట్లో అర్జెంట్ ట్రీట్ ఇట్ యాజ్ అర్జెంట్ మ్యాటర్. ఏం అర్జెంటో అంత అర్జెంటుగా లోపలేయాలని ఉండారా మా వాళ్ళను? అంత అర్జెంటుగా ఉండారా లోపలేయాలని? ఇదే అర్జెన్సీ డెవలప్మెంట్ మీద చూపించండి. ఇదే అర్జెన్సీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే అర్జెన్సీ చూపించండి. ఇదే అర్జెన్సీ మీరు ఏదైతే మహిళలకి ఇచ్చిన 1500 మీద చూపించండి, రైతుల మీద చూపించండి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపలేయాలని అంత అర్జెంట్ ఏముంది? ఆడికి పోం, ఇండియాలోనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం, కర్నూలులోనే ఉంటాం, ఎక్కడ పోం. కాబట్టి ఇటువంటి భావ ప్రకటన స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే అన్యాయంగా అణగదొక్కేటువంటి చర్యలు మానుకోవాలి, లేకుంటే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఆ రోజు ఎవరైతే ఇప్పుడు ఎగిరెగిరి పడి కేసులు పెట్టి రాక్షసానందం శునకానందం పొందుతుంటారో వాళ్ళ తిప్పలు గంగల పడితే తీరవు, గుర్తుపెట్టుకోండి. గారు శ్రీశైలంలో సీప్లేన్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ల్యాండింగ్ కోసం. సీప్లేన్ శ్రీశైలంలో ఏర్పాటు చేస్తామని చెప్పినాడు. ఆయన కూడా ట్రైల్ వచ్చిపోయినాడు. ఆర్భాటం కోసమే వచ్చినాడు, ఫోటోలు దిగినారు. సీ లేదు, ప్లేన్ లేదు. శ్రీశైలం అనేది ఒక రాయలసీమకు ఆంధ్ర రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం. అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం, రాయలసీమకు తలమానికం. అక్కడికి వచ్చి శివుని సమక్షంలో సీప్లైన్ అని పెడతానని చెప్పి శివుణ్ణి కూడా మోసం చేసిపోతే ఎట్లా? శివయ్యని కూడా మోసం చేస్తారా? ఆడ లడ్డు విషయంలో వెంకన్న స్వామిని మోసం చేశాడు, ఇక్కడ శివయ్యని మోసం చేసేది. ఎవరిని వదిలిపెట్టరా మీరు? కాబట్టి మళ్ళీ వెంటనే సీప్లైన్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం.